నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 70,000 కోట్లతో జలజీవన్ మిషన్ పథకాల పునరుద్ధరణ పేరుతో అమృతధార పథకంతో ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా సంకల్పిస్తున్నారు. మరి ఇది ఏ మేరకు సఫలీకృతం అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే జలజీవన్ మిషన్ పనులను పునరుద్ధరీకరిస్తూ 70,000 కోట్ల రూపాయలతో అమృతధార అనే పథకంతో ప్రతి ఇంటికి మంచినీరు ఇద్దామనుకునే ఆలోచన చేస్తున్నారు. సార్, దీనికి నిధులను కేంద్రం నుంచి రాబట్టడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు కూడా సమర్పిస్తాం అతి త్వరలోనే అని ప్రకటించారు. ఇంకా చూసినట్లయితే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు ఈ పథకం పేరు చెప్పి దారి మళ్లించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సమగ్ర విశ్లేషణ చెప్తానమ్మా. నేను అంటుండేది ఏంటంటే అసేతు హిమాచలం. హసేతు హిమాచలం అంటే అర్థం ఏంటంటే రామసేతు అని ఉంటుంది. అంటే మన శ్రీలంక రామేశ్వరం మధ్యలో ఉండేది సేతు అంటారు. సేతు సముద్రం ప్రాజెక్ట్ అన్నారు. హిమము అంటే మంచు అంటే కొండ. అసేతు హిమాచలం, చలం అంటే కొండ. అంటే రామసేతు దగ్గర నుంచి మనకి ఎక్కడి వరకు హిమాలయ పర్వతాల దగ్గర నదులు ఎన్నో ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, ఇట్లా రకరకాల నదులు ఉండే పుణ్యభూమి ఉంది. ఇన్ని నదులు ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో సామాన్యుడు మంచినీళ్ళు కొనుక్కునేటటువంటి దుస్థితికి వచ్చేది చూసావా. ఇది చాలా విచారకరణమైనటువంటి ప్రశ్నించాల్సినటువంటి విషయం. నేనంటుండేది సీమాంధ్ర నేల మీద రెయిన్ఫాల్ ఎన్ని టీఎంసీలు వాటర్ పడద్దని తెలియాలి ఫస్ట్. భగవంతుడు కరుణించిన పాలకులు కరుణించటం లేదు. నేను చెప్పింది తప్పు అంటానికి లేదు. ఏపీ WRIMS ఏపీ WRIMS అని వెబ్సైట్లోకి పోండి. నేను చెప్పిన లెక్క ఉంటుంది. ఒక సంవత్సరానికి రెయిన్ఫాల్ తల్లి 5,488 టీఎంసీలు రెయిన్ఫాల్ పడుద్ది. ఎంత? 5,488 టీఎంసీలు రెయిన్ఫాల్ పడుద్ది. దాంట్లో మన రిజర్వాయర్ల కెపాసిటీ అంత. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదని సామెత ఉంటావు కదా. వరుణుదేవుడు వర్షించినా మనం నీటిని నిల్వ చేసుకోలేకపోవటం. అంటే భగవంతుడేమో 5,488 టీఎంసీలు నీళ్ళు ఇచ్చాడు. మన రిజర్వాయర్ల కెపాసిటీ అంతా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ఇట్లా మనకి చాలా ఉన్నాయి కదమ్మా. మనకి సోమశిల, తర్వాత గండి రిజర్వాయర్ అని రకరకాల రిజర్వాయర్లు, బ్రహ్మం సాగర్ అని, అవుక రిజర్వాయర్ అని. ఈ రిజర్వాయర్ల కెపాసిటీ మొత్తం కూడా 753 టీఎంసీలు. ఎంత? 753 టీఎంసీలు. తర్వాత మైనర్ ట్యాంకులు ఉంటాయి, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉంటాయి. గ్రామాల్లో చెరువులు అంటారు. నిన్నే జరిగినాయి కదా ఎలక్షన్లో, నీటి సంఘాల ఎలక్షన్లో. అవి మనకి దాదాపుగా ఆ ట్యాంకులు వచ్చేసరికి 38,442 ఎన్ని 38,442 ట్యాంకులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు. వాటిల్లో నిల్వ సామర్థ్యం ఎంత అనేది మనం తీసుకుంటే దాదాపుగా 99 టీఎంసీలు. నీకేం చెప్పాను తల్లి? 99 టీఎంసీలు. ఇది తెలియకుండా మనం దీంట్లోకి పోలేం. ఏంది? మేజర్ ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం చెప్పాను నేను. భగవంతుడు మనకి ఇచ్చింది ఎంత? 5,488 టీఎంసీ. భగవంతుడు ఇచ్చింది ఇది 5,488 టీఎంసీలు వానల రూపంలో మనకు వస్తాయి. కానీ మన రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత? 753 టీఎంసీలు. ఓకేనా? మన చెరువుల్లో ఉన్నటువంటి కెపాసిటీ 99 టీఎంసీలు. ఇప్పుడు ఏంటంటే ఈ జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు సప్లై చేయాలనేది కేంద్రం యొక్క ఆలోచన. కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు బాగా పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే బోర్వెల్ వాటరు
స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కాదు. కాబట్టి బోర్వెల్ వాటర్లు వచ్చి ఇదే జలజీవన మిషన్ అన్నారు. కానీ ఆ ప్రాజెక్టులో ఉండేదంటే రిజర్వాయర్లో ఉన్నటువంటి వర్షంతో వచ్చిన నీళ్ళని ఫిల్టర్ చేసి ఇళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక మనిషికి 55 లీటర్ల చొప్పున, ఒక మనిషికి అంటే 4 మనుషులు ఉన్నారనుకో 220 లీటర్ల చొప్పున కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనేది ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక బోర్ వేసి బోర్వెల్ భూగర్భంలోకి లాగి డ్రింకింగ్ వాటర్ అంటే ఎట్ట కుదరదు. అంటే ప్రణాళికలో ఏ విధంగా వేసుకోవాలి, రిజర్వాయర్ దగ్గర ఫిల్టరేషన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి. లేదంటే నేను చెప్పాను కదా తల్లి 753 టీఎంసీలు నీళ్లు అక్కడ. తర్వాత నేనేం చెప్పానంటే చెరువులు చెప్పాను. ఈ చెరువులు ఎన్ని చెప్పాను, 99 టీఎంసీలు. చెరువుల సంఖ్య 38,442. ఈ 442 చెరువులు ఉన్నాయి, 38,400. వాటికాడ ఫిల్టర్ బెడ్లు పెట్టి నీళ్లు సప్లై చేయాలి. అంటే వర్షాధారంగా వచ్చినటువంటి నీటిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తే ప్రజలు పరిపూర్ణటువంటి ఆరోగ్యంతో ఉంటారు. ఈ అనారోగ్యానికి కారణాలు కిడ్నీలు, డయాలసిస్లు ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్ వాటర్ ద్వారా కూడా వస్తుంటాయి. అందువల్ల వర్షాల ద్వారా నీళ్ళని ఫిల్టర్ చేసి అందించాలని సంకల్పించి 70,000 కోట్లు అంటే ఒక సంవత్సరానికి గత్తళ్ళు మళ్ళీ ఒక సంవత్సరానికి కొనుక్కునేవు నువ్వు అంటే డిపిఆర్లు తయారు చేసి నివేదిక తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి తెచ్చి నేను అప్రూవల్ తెస్తాను కాబట్టి 75 ఏళ్ల కాలానికి ప్రణాళికలు రచించుకున్నాడు. గతంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్ళిచ్చేసి కలికాల కాకరిగాడు, కలికాల జగనాసురుడు, అందువల్ల ఈ మిడతల దండు దొబ్బేసింది. కాబట్టి గతం కథ కృషితో నార్త్ దుర్భిక్షం మంచి మాట చెప్పారు. ఈ జల్ జీవన్ మిషను సఫలీకృతమయ్యి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఒక మనిషికి ఎన్ని లీటర్లు, 55 లీటర్లు. అప్పుడు భార్య భర్త 2 పిల్లలు అంటే 4 ఉంటే 220 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన శుద్ధ జలాలు ఇవ్వాలని సంకల్పించారు. దాంట్లో 50% ఓకే అయినా ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట గవర్నమెంట్ ప్రతిష్ట. అందువల్ల నేను ఇప్పుడు చెప్పాను కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్ రెయిన్ఫాల్ ఎంత, 5,488 టీఎంసీలు. మన రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, 753 టీఎంసీలు. నేనేం చెప్పాను, 38,442 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వాటి కెపాసిటీ ఎంత, 99 టీఎంసీలు. అంటే మనం ఎంత నీళ్లు సముద్ర పాలైపోతుంది. కాబట్టి ఈ యొక్క నీటి నిల్వ ట్యాంకుల కెపాసిటీ కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా. కాబట్టి వరుణదేవుడు కరుణించిన పాలకులు కరుణించాలి. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదంటారు చూసావా. అట్లా ఏంటంటే నేను చెప్పిన ఈ లెక్కలో కనీసం భగవంతుడిచ్చిన నీళ్ళలో అట్లీస్ట్ 15% కెపాసిటీయే ఉంది, ఇంకా 85% నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ లెక్కన ఏ పోటుగాడో చెక్ చేసుకోండి, పోటుగాళ్ళు చెక్ చేసుకోండి. ఎక్కడ ఉంటుందని చెప్పే వెబ్సైట్ కూడా APWRIMS. ఆ వెబ్సైట్లోకి పోండి, నేను చెప్పిన లెక్క అంతా ఉంటుంది, అర్థమవుతుందా. కాబట్టి నీటి నిల్వలని జనాభా పెరుగుతుంది, పరిశ్రమలు పెరుగుతుంటాయి, జనాభా పెరుగుతుంది, పరిశ్రమలు పెరుగుతుంది. కాబట్టి పరిశ్రమలకు నీళ్లు కావాలా, జనాభాకి నీళ్లు కావాలా, తర్వాత వ్యవసాయానికి వాటర్ కావాలా, వ్యవసాయ ఉత్పత్తి పెరగాల, తర్వాత ఫారెస్ట్లో చెట్లు పెంపకానికి నీళ్లు కావాలా. కాబట్టి మన శరీరంలోనే 70% నీళ్లు ఉంటాయి, 30% బొక్కలు ఉంటాయి. భూగోళం అంతా కూడా ఏముంటుంది, 70% నీళ్లతోనూ 30% భూమితోనూ ఉంటుంది. తాగే నీళ్లు 2.5% ఉంటాయి డ్రింకింగ్ వాటర్. కాబట్టి వరుణదేవుడు వర్షించి వర్షాలు విరివిరిగా కురిపిస్తున్నాడు. కాబట్టి వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన ఆవశ్యకత నేటి ప్రభుత్వాల మీద ఉంది. అందువల్ల ప్రతివాడు నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ దుస్థితి అంటారేమో, పెస్టిసైడ్స్. ఎందుకంటే ఈ విరివిరిగా ఆహార ఉత్పత్తులు పెంచడం కోసం మనం ఏం చేసాము, రసాయన ఎరువులు చల్లటం, సాయిల్ పొల్యూట్ అయిపోయింది. పైన మిడతల దండుల్ని చీడపీడలను వదిలించుకోవడానికి పిచికారి చేస్తారు పెస్టిసైడ్స్, మిరప మీద కానీ, పత్తి మీద కానీ, వరి మీద కానీ, అన్నిటి మీద. కాబట్టి అవి పిచికారి చేసినప్పుడు ఏమవుతుంది, జల కాలుష్యం. అంటే ఎరువులు DAP, యూరియా, నత్రజని, ఫాస్ఫేట్ ఎరువులు చల్లటం వల్ల సాయిల్ పొల్యూషన్. పిచికారీ చేయటం వల్ల ఇది వర్షాలు పడ్డప్పుడు కూడా ఆ నీళ్లు పొల్యూటెడ్ అయిపోతాయి. తర్వాత వాటర్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, భూ కాలుష్యం. తర్వాత ఇంకేం చెప్పాను,
వర్షాలు పడటం వల్ల భూమిలోంచి నీళ్లు పోవటం వల్ల వాటర్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్, తర్వాత హెల్త్ పొల్యూషన్. హెల్త్ కూడా కళ్ళు మంటలు పుట్టి రైతులు చాలామంది హాస్పిటల్కి వస్తుంటారు కదా. అందువల్ల నేననేది అందుకనే ఇప్పుడు మన అన్నారు సేంద్రియ వ్యవసాయం, అదే కదా, దానికి కూడా ప్రకృతి సేద్యం అంటారు. నేను సేంద్రియ వ్యవసాయం, అదే ప్రకృతి వ్యవసాయం కింద వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఒక అమ్మాయి, సార్ నేను ప్రకృతి సేద్యం చేస్తాను సార్ అన్నది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ చైల్డ్. అంటే దేశానికి సంబంధించిన అధిక ఉత్పత్తి వంగడాలు అవసరమే. అదేవిధంగా నేల కాలుష్యం కాకుండా చూసుకోవాలా, జల కాలుష్యం కాకుండా చూసుకోవాలా, తర్వాత ఏం చేసుకోవాలా, వాయు కాలుష్యం కాకుండా చూసుకోవాలా. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఇప్పుడు త్రాగునీరు కాడికి వచ్చినాం మనం. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింకప్ ఉంటుంది. ఇందాక ఎర్రచందనం చెట్టు గురించి ఎలా చెప్పాను, 33% ఫారెస్ట్ని పెంచుకోవాలా. అందువల్ల పర్యావరణం ఆరోగ్యం. పర్యావరణం అంటే ఏంది, నేను చెప్పినవన్నీ వస్తాయి పర్యావరణంలో. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ చదువుకున్నా, ఎన్విరాన్మెంట్ శాస్త్రాన్ని మనం చదువుకుంటే నేను చెప్పినవన్నీ దాంట్లో వస్తాయి. కాంక్రీట్ పొల్యూషన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ పొల్యూషన్ ప్రపంచంలో అన్ని స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీరుని మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది, కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది. అందువల్ల త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు నిల్వ చేయాలా. వరుణదేవుడు కరుణించిన పాలకవర్గం ఇంతకాలానికి కళ్ళు తెరిచింది. ఇంతకాలానికి ఏం చేసింది, కళ్ళు తెరిచింది. కాబట్టి ఇది సఫలీకృతం అవ్వాలా. అందరికి సాగునీరు, తాగునీరు అందాలని చెప్పి రైతులకి సాగునీరు, తాగునీరు, మనుషులకి తాగునీరు, పరిశ్రమలకి నీరు అందించాలా. కాబట్టి జల్ జీవన్ మిషన్ సఫలీకృతం అవ్వాలని అర్థమవుతుందా. తిరుమల కొండ మీద ఏడుకొండల స్వామికి, ఆదిపరాశక్తి రూపం ఎత్తిన కనకదుర్గమ్మకి, ఆ సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి శతకోటి వందనాలు దండం పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. మంచి మిషను, మంచి మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇది సఫలీకృతం అవ్వాలని ప్రజలందరూ కోరుకోవాలని చెప్తుంటారు. మొత్తానికి ఈ నిర్ణయం ద్వారా ఏపీకి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అమ్మా.